మేనిఫెస్టో అమలు చేసేటువంటి కూటమి ప్రభుత్వం డౌన్ చంద్రబాబు నాయుడు, డౌన్ చంద్రబాబు నాయుడు, డౌన్ చంద్రబాబు నాయుడు. అమలు చేయాలి ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో వెంటనే అమలు చేయాలి, ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలన్నీ వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి విరూపాక్షన్న గారి నాయకత్వం. మీటింగ్ పెట్టుకున్నామంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందంటే రాక్షస పరిపాలన చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ప్రతి ఒక్కరి మీద కక్ష తీసుకుంటుంది. ఏది కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఆయన ఈ బీజేపీ కానీ వాళ్ళకే అవకాశం పడుతుంది. ఎందుకంటే న్యాయం లేదు, రాజ్యాంగం లేదు. మన ఆంధ్రప్రదేశ్ వైపు ధృతరాష్ట్ర పాలన నడుపుతున్నారు, రాక్షస పాలన నడుపుతున్నారు. అందుకోసమే ఈరోజు మనము చాలా జాగ్రత్తగా పడవలే విధంగా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు విషయాలతో మన వైసీపీ సాధన పరుడు ఒక్క ఓటుగానే పోకూడదనే విధంగా మన కార్యకర్తల్ని, నాయకులని, బియ్యంని అందరినీ మేల్కొల్పే విధంగా ఈరోజు మనకి దిశ వివరించాం. కాబట్టి మనము మన కళ్యాణ్ గారు చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఒక 10 ఏళ్ళు, ఎందుకంటే మనము అనుబంధ కంపెనీలో జరిగిన కంపెనీలు, మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న కంపెనీలు, ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న అనుబంధ కంపెనీలో కానీ, రాష్ట్ర కంపెనీలో కానీ, జిల్లా కంపెనీలో కానీ, తాలూకు కంపెనీలో కానీ, మండల కంపెనీలో కానీ, అన్ని కంపెనీలో మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఎక్కువ ఉంది. చాలా మంది మనం ఇచ్చినాము. ఎందుకంటే మన వాళ్ళు కానీ, మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ముందుకు వచ్చారు. మా పేరు విధంగా ముందుకు పోటీ తెచ్చినాం. కాబట్టి మనము మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఎక్కువ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు 5 ఏళ్ళు తెచ్చుకుంటే ఆ ఓట్ల కన్నిగా కడిగేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి మనము గుణపాఠం చెప్పే విధంగా మన ఓటుని ఓటుని పోకూడదనే విధంగా మన జగన్మోహన్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో అదే ఆదేశాలతో నేను కానీ 6 నెలల్లో 3 కంపెనీలు మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. ఎందుకంటే మనం దాదాపు మన 6 నెలల్లో 160 గ్రామాలు, 160 గ్రామాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేకంగా మన కాన్ఫరెన్స్ పెరిగింది. 1 నుంచి 16 వరకు మన కాన్ఫరెన్స్. కాబట్టి ప్రతి గ్రామానికి 10 పైన, ఒక గ్రామానికి 10 పైన 16 ఓట్లు పోతాయి. అలాంటివి మన ఓటు, మన ఒక్క ఓటు కానీ మిస్ కాకుండా అద్భుతమైన విధంగా భూ కంపెనీలు కానీ, మూతలు లేవు వాళ్ళు కానీ, కంపెనీలు కానీ, అదేవిధంగా మన సర్పంచ్ ఉన్నారు, ఎంపీడీస్ ఉన్నారు, మన నాయకులు ఉన్నారు. ప్రతి గ్రామంలో అనుబంధ కంపెనీలు అందరూ కలుపుకొని ఈ భూ కంపెనీల వాళ్ళు, బియ్యంలో కలిసి అందరూ కలుపుకోవాలి. మాకేదే చిన్నగా మీవే కదా శాసించుకోకుండా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో కలుపుకోకపోతేనే మన ఓటు నిలబడుతున్న విధంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మొత్తం కంప్లీట్ ఓట్లు అన్ని మళ్ళీ కొత్తగా చేస్తారు. మన ఓటర్ కార్డు ఎలా, మన ఆధార్ కార్డు ఎలా. ఎందుకంటే జూన్ 15 స్టార్ట్ అవుతుంది, జూలై 14 వరకు ఉంటుంది, నెలల్లో. ఈ నెల రోజుల్లోనే. ఎందుకంటే జూన్ 14 దాటితే మళ్ళీ ఓట్లు ఎక్కించుకోవడం కాదు. బాగా గమనించండి. ఏమున్నా జూన్ 15 నుంచి జూన్ 14 వరకే ఓట్లు ఎక్కించుకునేది. మా ఓట్లు ఉంది కదా, ఆల్రెడీ మా ఓట్లు ఉంది కదా అంటే లేదు.
ప్రతి ఇంట్లో మన హక్కుగా, మన ఓటు మన హక్కుగా ప్రతి ఒక్కరు దీని మీద, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఓటు ఎక్కించుకునే విధంగా మీ అందరికీ చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఎందుకు రాక్షస పరిపాలన అంటున్నామంటే, ఈ సూపర్ 6 చెప్పినారు. సూపర్ 6 సూపర్ 0 గుండు 0 అయిపోయింది. సూపర్ 6 ఏం లేదు, సూపర్ 6 0 చేసినారు ఈరోజు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఆ సూపర్ 6 ఆల్రెడీ చేసినామంటున్నారు. ఏ పథకం చేసినారో ఈ టీడీపీ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ లోకేష్ గారు చెప్పి రామని మేము సవాల్ చేస్తాం. ఏ పథకం అమలు చేసినారు మీరు? అరవై అమ్మఒడి 3 బడ్జెట్లు పెడితే ఒక అమ్మఒడి 6,000 7,000 అక్కచాలమ్మకి వేసినారు. మీరు చెప్పిందేమి? ప్రతి ఒక్క అక్కచాలమ్మకి 15,000 ఎంతమంది అంతమంది వేస్తారనే విధంగా మాట ఇచ్చి రోజు మాట తప్పి మోసం చేసి రోజు చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారం చెప్పొచ్చి ప్రజలకి వెన్నుపోటు పరిచినాడు. 2 సంవత్సరాలకి వెన్నుపోటు పరిచినాడు. అక్క అమ్మఒడి లేదు, రైతు భరోసా ఒకటేసారి 20,000 ఇస్తామని చెప్పినావు. ఎక్కడ ఇచ్చినావు? ఇంతవరకు ఏమన్నా 20,000 వచ్చినాయా? ఏ రైతు కదా? ఏ రైతు రాలేదు. అదేవిధంగా అక్క చెల్లమ్మలకి 18 సంవత్సరాలు దాటితే 15,000 ఇస్తామన్నావు. ఎక్కడ ఇచ్చినావు? ఈ బడ్జెట్లో ఒక్కడైనా రూపాయలు కేటాయించినావా? అది లేదు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు 15,000 ఇస్తే అక్క చెల్లెలు ఇస్తే రేషన్ అమ్మాలంటారు. అంటే మీకు తెలియదయా? మీ చంద్రబాబు నాయుడు 40 ఇండస్ట్రీ అంటారు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటారు, నువ్వు 3 సార్లు మంత్రిగా పనిచేసినావు. మీకు తెల్దా? ఆశ్చర్యకరదు. మీకు జ్ఞానం లేదా? బుద్ధి లేదా? బుద్ధి లేదా మాట్లాడతారు అందరూ. అదేవిధంగా 50 సంవత్సరాలు దాకా అవతాతుంది పింఛన్ ఇస్తామన్నారు. ఏడాది పింఛన్ సైట్లో ఓపెన్ చేసిన 2 ఏళ్ళైంది. జగన్మోహన్ రెడ్డి గారు 2023 డిసెంబర్ నాటికి క్లోజ్ అయింది సైట్. ఆ రోజు నుంచి ఈ రోజుకి 2.5 సంవత్సరాలు అయింది. ఒక్క సైట్ ఏదైనా ఒక్క పింఛన్ చేసినారా? చేయలేదు. అందుకోసమే చేసే పన్నట్ల నేను ఖచ్చితంగా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తలకు అండగా ఉంటాను. అదేవిధంగా ప్రతి ఒక్క సర్పంచులుగా నేను అండగా ఉంటాను, ఎంపీటీసీకి అండగా ఉంటాను, ప్రతి ఒక్క నాయకుడికి అండగా ఉంటాను. విధంగా ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచులుగా నేను ఉండాలి. విధంగా ఖచ్చితంగా మన సిద్ధించే విధంగా ఈరోజు మనం ఉదయం మండలం చెప్తున్నాం. ఎందుకంటే ఉదయం మండలం 2014 చూసినాం. 14లో మనమే ఎంపీ మనమే చెప్పేసి 2019 చూసినాం. 2010 చెప్పేసి మనమే ఎంపీసీ మనమే ఎంపీ మనమే. అలాంటి ఈరోజునే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎలక్షన్ పెట్టా మనంతా కలిసి పోరాటం చేసే విధంగా ఆ కలిసిమెలిసి పోరాటానికి నేను ఖచ్చితంగా ఉంటానని ఈరోజు మీకు ఈ ఉలగంలో నాయకులు కార్యకర్తలు కానీ ఎంపీసీ సర్పంచ్ అందరికీ ఈరోజు ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు బలంగా మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కార్యకర్త ఎదబడకుండా కాలం వేసుకొని ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 పరిపాలన చేసినాం. ఆయన ప్రతి సంక్షేమ పథకాలు ఏమి చెప్పిన హామీ ఇచ్చినా అన్ని తూచా తప్పకుండా కరోనా టైంలో కానీ ప్రపంచ దేశాలు అర్థమవుతుంది అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మరమ నింపమనే విధంగా ప్రతి సంక్షేమ పథకాలు సంవత్సరంలోనే తిరుగుకుండా 99% వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క సంక్షేమ పథకం తీసుకున్నట్ల అన్ని చేసేసినాం, అన్ని అయిపోయిన విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అందుకోసమే మన కార్యకర్త మన నాయకులు అందరూ గ్రామాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది, మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినారు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, ఆ హామీలను ఎందుకు రోజుల విధంగా మనము గ్రామాల్లో ప్రజలపై ఖచ్చితంగా మనం అంత వినిపిస్తేనే ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఎందుకంటే అక్కా చెల్లెమ్మలు రెడీగా ఉన్నారు. ఎందుకంటే మాకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సంవత్సరానికి లక్ష రూపాయలు 1,50,000 వస్తుండే. ఇప్పుడు ఈ కుటుంబ ఈ కుటుంబ ప్రభుత్వం
మన